హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలాక్స్. ఈరోజు వీడియోలో బయట స్వీట్ షాప్లో కానీ లేదా బేకరీస్లో కానీ పల్లీ పకోడీ అయితే వందలు పెట్టి కొనుక్కుంటాం కదండి. సో ఇవైతే ఇంట్లోనే టేస్టీగా సేమ్ అదే టేస్ట్తో చాలా బాగుంటాయి అన్నమాట. స్నాక్స్ లాగా, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఈ పల్లీ పకోడీ చాలా బాగుంటాయి. వేరుశనగ పకోడీ అనమాట. సింపుల్గా ఈజీ రెసిపీ అండి. సో ఫస్ట్ అయితే 2 కప్పుల వరకు వేరుశనగ గుళ్ళు అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవి ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి అరకప్పు వరకు శనగపిండి, ఒక అరకప్పు వరకు బియ్యపిండి అనమాట. సో ఈ రెండు అయితే తీసుకోవాలి, క్రిస్పీగాని చాలా బాగా వస్తాయి. ఒక అర టీ స్పూన్ ఏమో పసుపు, కొద్దిగా సాల్ట్, టేస్ట్ తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. కాస్త కారం వేసుకున్నాను. సో ఒక్కొక్క స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులోకి వాము అయితే కొద్దిగా వేసాను అనమాట. సో ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. గరం మసాలా కన్నా వాము టేస్టే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ అయితే ఒత్తయ్యే మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ వేరుశనగ గుళ్ళు పిండిలో కలిసే విధంగా మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలి. సో ఇష్టమైతే కొంచెం ధనియాల పొడి కానీ లేదా చాట్ పొడి కానీ వేసుకోవచ్చు. దానికన్నా ఈ వామ్ ఫ్లేవరే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ ఎక్కువ వేయకూడదండి, కొద్దిగా వేసుకోవాలి. ఇట్లా కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుంటే మొత్తం కలిసేస్తుంది. సో చూసారు కదా, ఆ కొద్ది వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని చూసుకొని ఇంకాస్త వేసుకొని కలుపుకోవాలన్నమాట. మరి ముందరే ఒకేసారి వేసుకుంటే ఇదంతా కూడా జారుగా వచ్చేస్తుంది పిండి. చూసారు కదా, ఇట్లా గట్టిగా కలుపుకోవాలి. మనకి దానికి విడిగా వేసుకోవటానికి మంచిగా రావాలన్నమాట. సో చూసారు కదా, ఇట్లయితే కలుపుకోవాలి. మనం ఒక్కొక్కటి వేరుశనగ గుళ్ళు వేసుకోవటానికి వీలుగా రావాలన్నమాట. సో పిండి అంతా కూడా ఇట్లా కలిపేసుకోవాలి. పొయ్యి మీద అయితే కాస్త ఆయిల్ పోసుకొని ఆయిల్ అయితే బాగా వేడెక్కాలన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇట్లా ఒక్కొక్కటిగా అయితే విడదీసుకుంటూ వేసుకోవాలి. చేతికి ఒకవేళ అతుక్కుంటే కొంచెం నీళ్ళు తడిగాని చేసుకొని మనం ఇట్లయితే ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. సో ఎక్కడన్నా అతుక్కొని ఉన్నాయి అనుకోండి, అవి గంటితో అటు ఇటు అంటే ఊడిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, అతుక్కొని ఉన్నవి గంటితో ఇట్లా కట్ చేసుకోవచ్చు, ఈజీగానే కట్ అయిపోతాయి. ఉడికిన తర్వాత అయితే కట్ అవ్వన్నమాట. సో చూసారు కదా, ఇందులోకి కొంచెం మంచి ఫ్లేవర్ కోసం 2 చిన్నులపాయలు దంచి అయితే వేసాను. ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి 2 చిన్నులపాయలు అట్లా దంచి వేసాను. ఇవంతా కూడా కలిపి ఫ్రై చేసుకోవాలి. సో వెంటనే ఫ్రై చేసుకోవాలండి, బాగా ఎర్రగా ఇందాక అవసరం లేదు, ఊరకనే మాడిపోతాయి అనమాట. ఇవి ఒక 4-5 నిమిషాలకే ఫ్రై అవుతాయి. తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో నేను ఇంకోసారి కూడా మళ్ళీ వేసాను, రెండోసారి. క్రిస్పీగాను చాలా బాగా వస్తాయండి. మాత్రం సింపుల్గా అయిపోతాయి, ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట వందలు పెట్టి కొనే కన్నా ఇట్లా ఈజీగా స్నాక్స్ పిల్లలకి బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో మళ్ళీ రెండోసారి కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఎక్కువ హైలో పెట్టుకుంటే ఊరకనే మాడిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి అంటే ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం. చూసారు కదండి, పల్లీ పకోడీ ఇంట్లోనే సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా అయితే కరివేపాకులు కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. టేస్ట్, ఆ ఫ్లేవర్ చాలా బాగుండిద్దండి. సో ఇవి కూడా ఫ్రై చేసుకొని ఈ పకోడీలో కలుపుకోవడమే. చూసారు కదా, వేడివేడిగా పల్లీ పకోడీ అండి, వేరుశనగ పకోడీ చాలా బాగుంటాయి అన్నమాట. క్రిస్పీగా ఈవినింగ్ టైంలో తినడానికి స్నాక్స్ లాగా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నా, ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. చూసారు కదా ఎంత క్రిస్పీగా వెంటనే కట్ అయిపోతాయండి. ఎట్లా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంటాయి. అంతేనండి ఈరోజు వీడియో అయితే.